నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఏప్రిల్ 28, 2026 మనం అందరం మన మనసుల్లో గుర్తు పెట్టుకోవలసినటువంటి రోజు. మన రాష్ట్ర గమ్యాన్ని మార్చేటటువంటి అనేక గొప్ప సంకల్పాల్లో ఈరోజు కూడా ఒక గొప్ప మేలి మలుపు లాంటి అడుగు పడ్డటువంటి రోజు. ఏ సంస్థ కోసమైతే ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోందో, వాళ్ళు మా దేశంలో కాలు పెడితే చాలు అని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారో అలాంటి సంస్థ ప్రపంచ దేశాలను కాదని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టి మన విశాఖ తీరంలో కొలువై శంకుస్థాపన చేసుకొని మొదటి అడుగు వేసినటువంటి రోజు, సందర్భం. దేనికోసమైతే ప్రపంచం కళ్ళు కాయలు కాచేలా దేని విజయాల గురించి చెప్తుంటే ఆశ్చర్యపోతోందో అలాంటి అద్భుతమైనటువంటి విజయాలను మన దగ్గర నుంచి ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం, అలాంటి విజయాలకు మనం కేంద్ర బిందువు కావటం అనేది నిజంగా గర్వించదగ్గ, గుర్తు పెట్టుకోవాల్సినటువంటి సందర్భం. దానికి ఈరోజు పునాది పడింది. గూగుల్ డేటా సెంటర్, గూగుల్ ఏఐ హబ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో శంకుస్థాపన చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు 600 పైచిలుకు ఎకరాల్లో మొత్తం 3 ప్రాంతాల్లో ప్రభుత్వం కేటాయించిన భూమిలో రేపటి రోజున అద్భుతాలు సృష్టించేందుకు, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసేందుకు తొలి అడుగు పడ్డటువంటి సందర్భం. సో గూగుల్ డేటా సెంటర్ అంటే ఇంకా మా అన్న తెచ్చాడు, ఇది గూగుల్ డేటా సెంటర్ కాదు, ఇది అదానీ డేటా సెంటరు, అదానీ ఇది ఆ రోజుల్లోనే అదానితో మాట్లాడని చెప్పేసి ఇంకా ఆ పాత మైండ్ సెట్లోనే, ఆ పాత వ్యవహారంలోనే ఉండేటటువంటి దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయండి. మీకు సంబంధించింది కాదు, మీకు అర్థం కాదు, మీరు తెలుసుకోవాల్సిన అంశం కూడా కాదు. కాబట్టి అసలు ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ అంటే ఏమిటి, ఇందులో మనం ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా అనేటటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళ కోసమే దీని గురించి చెప్పుకొని ఒక్కసారి గర్వపడదాం, గర్వంగా మాట్లాడుకుందాం అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు మాత్రమే దయచేసి ఈ వీడియో చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అదానీ సెంటర్ అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి అనేక సందర్భాల్లో మాట్లాడడం బట్ మరొక్కసారి కొంత కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసి ఆ తర్వాత మనం మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి మీరు ఈ ఫోటో చూడండి. పైన పెద్ద అక్షరాలతో గూగుల్ ఏఐ హబ్ అని రాస్తుంది కదా, కింద ఒక పక్క అదానీ పేరు, ఇంకో పక్క ఎయిర్టెల్ పేరు కూడా ఉంది. అదేంటి మరి ఎయిర్టెల్ కూడా ఉంది కదా, ఎయిర్టెల్ హబ్, ఎయిర్టెల్ డేటా సెంటర్ అని చెప్పేసి ఎందుకు మాట్లాడరు మీరు? మరి నిజంగానే అదానీదైతే అదానీ పేరు వేసుకుంటాడు కదా, గూగుల్ అని చెప్పేసి ఎందుకు పేరు పెట్టారు? ఎందుకు పక్కనే ఎయిర్టెల్ని కూడా చేర్చారు? ఎందుకు అనేది చిన్న కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుసుకుంటే కథ మొత్తం అర్థమైపోతుంది. మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటే ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, ఐరన్ కావాలి, రకరకాలు కావాలి. అవన్నీ మనం బయట ఎవరికన్నా కాంట్రాక్ట్ ఇచ్చి తెప్పించుకుంటాం, లేదంటే బయట వెళ్ళి సొంతగా వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొని కట్టుకుంటాం. అంతే తప్ప మనమే పూనుకొని మన సొంత చేతులతో ఇటుకలు తయారు చేసుకొని, మన సొంత చేతులతోటి సిమెంట్ తయారు చేసుకొని కట్టుకోం కదా. ఇది కూడా అంతే. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకి 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. 2 వనరులు కావాలి. ఒకటి పవర్, 2 సబ్సీ కేబుల్స్ నెట్వర్క్, అంటే సముద్ర గర్భంలో వేసేటువంటి ఇంటర్నెట్ కేబుల్ నెట్వర్కింగ్ వ్యవస్థ. వీటి కోసమే గూగుల్ వాళ్ళు ఒక పక్క అదానీతో ఇంకో పక్క ఎయిర్టెల్ తోటి ఒప్పందం కుదుర్చుకున్నారు, వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చారు. వీళ్ళు తమ సెంటర్ ఏర్పాటు కావటానికి క్లీన్ ఎనర్జీని, అంటే గూగుల్ డేటా సెంటర్ అంటే ఏదో పర్యావరణం నాశనం చేస్తుంది, నీళ్లు తోడేస్తుంది, ఇవన్నిటిని కాస్త పక్కన పెట్టి క్లీన్ ఎనర్జీ దిశగా పర్యావరణ హితంగా నడపాలని చెప్పేసి అనుకున్నారు. సో క్లీన్ ఎనర్జీ కావాలి అంటే సౌర విద్యుత్తు, పవన విద్యుత్తు లేదా గ్రీన్ హైడ్రోజన్ వంటివి ఇవి అవసరం అవుతాయి. వాటి ద్వారా తయారైనటువంటి విద్యుత్తు. అదానీ ఆ రంగంలో నంబర్ 1గా ఉన్నాడు కాబట్టి, అనేక దేశాల్లో ప్రాజెక్టులు చేశాడు కాబట్టి అదానీని సంప్రదించి, లేదంటే అదానీని సంప్రదిస్తేనో మొత్తానికి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు తర్వాత దానికి కావాల్సినటువంటి పవర్ కోసం, అంటే విద్యుత్ కోసం అదానీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక సబ్సీ కేబుల్స్, ఆల్రెడీ దేశంలోని నంబర్ 1 మొబైల్ సంస్థ నెట్వర్క్ అయినటువంటి ఎయిర్టెల్ని
ఈ సబ్సీ కేబుల్ నెట్వర్క్ కోసం, అంటే సముద్ర గర్భంలో వేసి కనెక్ట్ చేసేటటువంటి ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ కోసం వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు, కాంట్రాక్ట్ తెచ్చుకున్నారు. సింపుల్. మరి కాంట్రాక్ట్ తీసుకున్నంత మాత్రాన, అందుట్లో ఒక పార్ట్లో భాగమైనంత మాత్రాన వాడది అయిపోతుందా? మరి అదే లాజిక్ ప్రకారం చూసినట్టయితే మరి ఎయిర్టెల్ది కూడా అవ్వాలి కదా ఈ ఏఐ హబ్. ఇది. ఇక ఎందుకు ఈ గూగుల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, ఈ దేశం అవాక్ అయ్యేటటువంటి రీతిలో 1 కాదు 2 కాదు, ఒక సంస్థ దాదాపు 1,00,000 కోట్ల పైచిలుకు పెట్టుబడి తీసుకొచ్చి పెడుతోంది అంటే గొప్పే కదా, ఘనకీర్తే కదా. ఎందుకో కూడా చెప్తాను. ఇంత పెద్ద పెట్టుబడి ఒక ప్రేమ కానుక కూడా చెప్పుకోవచ్చు. ఏంటా ప్రేమ కానుక అంటే, గూగుల్ CEO సుందర్ పిచాయ్, మన తమిళుడు, ఆయన చదువుకునే రోజులు, ఐఐటి ఖరగ్పూర్లో చదువుకునే రోజుల్లో కోరమండల ఎక్స్ప్రెస్లో చెన్నై నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో, ఖరగ్పూర్కి ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో ఈ వైజాగ్ మీదుగానే వెళ్తారు. ఆ వైజాగ్ మీదుగా వెళ్ళేటటువంటి క్రమంలో అక్కడికి వచ్చిన తర్వాత ఆ పరిసరాలు, అక్కడ ప్రకృతి రమణీయత, ఆ సిటీ యొక్క గొప్పతనం అక్కడ ఆగి చూసి తెలుసుకున్న తర్వాత ముగ్ధుడైపోయాడు. నాకు అప్పుడే వైజాగ్ మీద ఒక ప్రేమ పుట్టిందని కూడా ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. ప్రపంచం బయట, అంటే అమెరికా బయట ఇంత పెద్ద పెట్టుబడి, ఇంత పెద్ద సంస్థని ఏర్పాటు చేయడం గూగుల్ ఇదే మొదటిసారి. అది కూడా మన ఆంధ్రప్రదేశ్కు దక్కినటువంటి వరం, మన వైజాగ్కి దక్కినటువంటి వరం. మరి ప్రేమ కానుక అనకుండా ఇంకేముందని చెప్పండి. గొప్పే కదా, ఘనకీర్తే కదా. మళ్ళీ చెప్తున్నాను, అమెరికా బయట ఇంత పెద్ద పెట్టుబడి, ఇంత పెద్ద సంస్థని గూగుల్ ఏర్పాటు చేయడం అనేది ఇదే మొదటిసారి. కాబట్టే మనం గొప్పగా చెప్పుకోవాలి. దీని ద్వారా రేపటి రోజున దాదాపు 1,00,000 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఒకసారి ప్రత్యక్షంగానే రావచ్చేమో. అంటే ప్రత్యక్షంగా వచ్చినట్టయితే దాని ద్వారా పరోక్షంగా ఎంత వ్యవస్థ ఏర్పాటు అవుతుంది అర్థం చేసుకోవాలి. ఒక కంపెనీ వచ్చిందంటే దాని మీద ఆధారపడి ఎంతమంది బతుకుతుంటారు? ఎంప్లాయీస్ మాత్రమేనా? దాని ద్వారా వాళ్ళకు వచ్చేటటువంటి జీతం ద్వారా వాళ్ళు ఉప్పులు కొనుక్కున్నా, పప్పులు కొనుక్కున్నా, పాళ్ళు కొనుక్కున్నా, నీళ్లు కొనుక్కున్నా, ఇంటి రెంట్లు కట్టినా, రోడ్ల మీద తిరిగినా, పెట్రోల్ కొన్నా, సినిమాలు చూసినా, షికారులు చేసినా, ఏం చేసినా సరే వాళ్ళకు వచ్చినటువంటి డబ్బులు వాళ్ళు దాచుకోగా ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం ద్వారా ఒక ఎకో సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. హోటళ్ళు వస్తాయి, దాని అనుబంధ పరిశ్రమలు వస్తాయి, దాని మీద ఆధారపడే వాళ్ళు బతుకుతారు. కూరగాయల దగ్గర నుంచి, పాలవాడి దగ్గర నుంచి, చిన్న టీ బంక్ దగ్గర నుంచి, పెద్ద పెద్ద రెస్టారెంట్లో, 5 స్టార్ హోటల్ వరకు ఒక పెద్ద ఎకో సిస్టమ్. రోడ్లు వస్తాయి, ఫ్లైఓవర్లు వస్తాయి, సినిమా హాల్ వస్తాయి, థియేటర్లు వస్తాయి, మాల్స్ వస్తాయి, బోలెడు. ఒక పెద్ద ఎకో సిస్టమ్ అనేది డెవలప్ కావడానికి ఇంత పెద్ద ఎత్తున దోహదపడుతుంది. ఇంకా దీని యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే, ఏఐ డేటా సెంటర్ యొక్క గొప్పతనం ఏంటయ్యా అంటే, ఇది మనం ముందే చెప్పుకున్నట్టుగా ఇండియా బయట ఒక పెద్ద సంస్థ. దాంతోపాటుగా ఇందుట్లో ఏఐ స్టాక్, గూగుల్ యొక్క పూర్తి ఏఐ స్టాక్ ఇక్కడున్న పనిచేస్తుందట. అంటే గూగుల్ జెమినీ ఏదైతే ఉందో దాని మోడల్స్ కానివ్వండి, TPUS కానివ్వండి, క్లౌడ్ ఏఐ టూల్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఇక్కడికి రాబోతున్నాయి. ఇక్కడ నుంచి రీసెర్చ్ చేయబోతున్నారు, ఇక్కడ తయారు చేయబోతున్నారు. ఇది కేంద్రం కాబోతుంది. మరి ఇంతకు మించినటువంటిది గూగుల్ జెమినీ అని చెప్పేసి మనం అందరం అనుకుంటున్నామే, అది ఎక్కడే తయారు కాబోతోంది. ఇక్కడి నుంచి ఆపరేట్ కాబోతుంది కొంత పార్ట్. గొప్పే కదా ఖచ్చితంగా. సో గ్లోబల్ కనెక్టివిటీ, విశాఖపట్నం ఇప్పటి వరకు గ్లోబల్ కనెక్టివిటీకి ఒక మార్గం అవుతుందని ఎవరూ ఊహించాల. అంటే సబ్సీ కేబుల్స్ ద్వారా ఏషియా కంట్రీస్, ఇతర కంట్రీస్కి ఇక్కడి నుంచి ఒక గ్లోబల్ కనెక్టింగ్ హబ్గా మారబోతుంది. ఇప్పటి వరకు ఆ ఘనత తమిళనాడుకి, అంటే చెన్నై నగరానికి, ముంబై నగరానికి మాత్రమే ఉంది. ఇప్పుడు 3rd ప్లేస్లో, 3వ స్థానంలో, అంటే వాటి తర్వాత విశాఖపట్నం కాబోతుంది. వాటిని తలదన్నే రీతిలో విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే కేవలం గ్లోబల్ కనెక్టివిటీ చెన్నైకి, ముంబైకి ఉన్న నేపథ్యంలో ఇక మీదట విశాఖ కూడా దాంట్లో చేరబోతుందంటే గొప్ప విషయమే కదా. ఏషియా కంట్రీస్ డేటా మొత్తం ఇక్కడ ప్రాసెస్ అవ్వబోతుంది, ఇక్కడ స్టోర్ అవ్వబోతుంది, ఇక్కడి నుంచి రన్ చేయబోతున్నారు. అంటే ఒక కొత్త భద్రతా కేంద్రం రాబోతోంది. మన డేటా ఇంకా సేఫ్ అని చెప్పేసి విశాఖపట్నాన్ని చూపించబోతున్నారు. గొప్పే కదా, ఘనకీర్తే కదా. ఇంకా ఇది కేవలం 1 గిగావాట్తో ప్రస్తుతం ప్రారంభిస్తున్నారు కానివ్వండి. 1 గిగావాట్కే అబ్బో బ్రహ్మాండం, బజుగోవిందం, అసలు ఇంత పెద్దది ఎక్కడన్నా ఉందా అని చెప్పేసి అనుకుంటున్నాం. వీళ్ళు భవిష్యత్తు ప్రణాళిక ఏంటో తెలుసా? 6.5 గిగావాట్లకు పెంచాలని.
వింటుంటేనే ఆశ్చర్యం, వింటుంటేనే అసలు గూస్ బంప్స్ అంటారు కదా, అలాంటి మూమెంట్ అన్నమాట. గొప్పే కదా. 1 గిగావాట్ వస్తేనే మహా గొప్ప అనుకుంటున్న తరుణంలో భవిష్యత్తు విస్తరణ మాకు 6.5 గిగావాట్లు, దేశంలోనే ఇక ఇంతకు మించింది ఇంత పెద్దది లేదు అనేటటువంటి రీతిలో, తలదన్నే రీతిలో వస్తుంటే మనం గర్వపడాల్సినటువంటి అంశమే కదా. ఇలా చెప్పుకుంటూ పోతే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఎనర్జీ, కనెక్టివిటీ ఇవన్నీ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నం ద్వారా ఇది కాబోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి మొదటి 5 సంవత్సరాలు ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దాదాపు 10,000 కోట్ల పైచిలుకు రెవెన్యూ ట్యాక్స్ల రూపంలో రాబోతుందట. ఆ తర్వాత నెక్స్ట్ 5 సంవత్సరాలకి దాదాపు ఒక 50,000 కోట్ల రూపాయల టార్గెట్ అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే ఒక్క 50,000 కోట్లు ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత కానివ్వండి, ఒక 50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలకి అచ్చంగా ట్యాక్స్ రెవెన్యూలు దీని ద్వారానే గూగుల్ డేటా సెంటర్ ద్వారానే వచ్చే అవకాశం ఉంటుంది, ఆ ఎకోసిస్టమ్ ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్తున్నారంటే ఎంత గొప్ప, ఎంత మేలు చేస్తోంది. 1,00,000 మందికి ఉద్యోగాలంటే మాటలా, మామూలు విషయమా? ఈ ప్రపంచానికి గ్లోబల్ కనెక్టివిటీ ఇక్కడి నుంచి వస్తుందంటే మాటలా? సబ్సీ కేబుల్స్ ఇక్కడి నుంచి రాబోతుందంటే మాటలా? యుఎస్ బయట అతిపెద్ద డేటా సెంటర్ అంటే మాటలా? అన్నీ గొప్పే కదా, గర్వించాల్సినటువంటి అంశాలే కదా. సో అందుకని నేను చెప్పాను, సువర్ణాక్షరాలతో లిఖించాల్సినటువంటి రోజు. నారా లోకేష్ చెప్పినట్టుగా వైజాగ్లో జీ అంటే గూగుల్ అనే విధంగా రేపటి రోజున వాళ్ళు మార్చబోతున్నారు. ఇప్పటివరకు స్టీల్ సిటీ, ఉక్కు నగరంగా ఉంది, కాస్త ఇక డేటా సిటీగా మారబోతుందంటే మనమందరం గర్వపడాల్సిన సందర్భమే కదా. ఇంకా గొప్ప విషయం ఏంటంటే, ఒక ప్రతిష్టాత్మక సంస్థ వస్తే దాన్ని చూసి ఇలాంటివి ఇంకో 10 వస్తాయి. ఏమో రేపు మైక్రోసాఫ్ట్ వంటిది రావచ్చు, అమెజాన్ వంటిది రావచ్చు, ఇంకా పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రావచ్చు, ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు, ఇక్కడ విస్తరించవచ్చు. ఎవరు చూడొచ్చారు? ఆల్రెడీ రిలయన్స్ మీరు గూగుల్ కన్నా మేము పెద్ద సంస్థను ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఉవ్విళ్ళూరుతోంది ఆంధ్రప్రదేశ్లో, వైజాగ్ అని కదా ఆంధ్రప్రదేశ్లో. మరి అలాంటప్పుడు మనం ఇలాంటి ఆపర్చునిటీ ఎలా వదులుకుంటాం? ఆ రోజు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత ఎలా మారిపోయింది, ఐటీ హబ్గా ఎలా అయింది అనేది మన కళ్ళతో మనం చూసిన తర్వాత ఈ గొప్ప అంశాన్ని ఎలా కాదనగలం? ఇంకా డేటా సెంటర్లు అంటే ఏముండదు, గోడౌన్కు ఒక వాచ్మన్ ఉన్నట్టుగా అసలు ఉద్యోగాలే రావు, ఏం రావు అని చెప్పేసి ఇంకా మాట్లాడేటువంటి మహానుభావులకి మనం ఏమీ చెప్పలేం. కాస్త పరిశోధించి కాస్త తెలుసుకుని మాట్లాడే వాళ్ళకి మాత్రమే మనం వివరించగలం. సో మొత్తానికి ఈ గూగుల్ ఏఐ హబ్, ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తొలి అడుగు వేసినటువంటి సందర్భంగా రేపటి రోజున 2028కి ఇది పూర్తి స్థాయిలో ఫంక్షన్లోకి వస్తుందంటున్నారు. రావాలని, మన ఆంధ్రప్రదేశ్ యువతకు మరిన్ని ఉద్యోగాలు తీసుకురావాలని, ఆర్థిక వ్యవస్థకి ఇతోధికంగా తన వంతు సాయం చేయాలని, ఆర్థిక పరిపుష్టి కలగాలని చెప్పేసి అయితే మనమందరం కోరుకుందాం. అందరూ బాగుండాలని చెప్పేసి అయితే మనం అందరం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. ముందుగా ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.